హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమోతి 1318. ఈ ఛానల్లో మేకప్, హెయిర్, స్కిన్ కేర్ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా. ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్యూటీ బ్లెండర్ కోసం. బ్యూటీ బ్లెండర్ అనగానే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు బ్యూటీ బ్లెండర్ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అని చెప్పేసి. సో మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయడం గురించి నేను ఈ ఛానల్లో ఈరోజు బ్యూటీ బ్లెండర్ ఎలా వాడాలనేది అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, లెట్స్ గో. బ్యూటీ బ్లెండర్ అనేది మనకి ఫ్లాలెస్ బేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫౌండేషన్ని ఈవెన్గా బ్లెండ్ చేస్తుంది. మనం కొన్నిసార్లు కన్సీలర్, ఫౌండేషన్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా కూడా మన స్కిన్కి ఎంతైతే ప్రోడక్ట్ కావాలో దాన్ని బ్లెండ్ చేసి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది మొత్తం ఇది అబ్జర్వ్ చేస్తుంది. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ బ్యూటీ బ్లెండర్. మీరు ప్రాపర్గా బ్యూటీ బ్లెండర్ని యూజ్ చేసే ట్రిక్ గనక తెలిస్తే కానీ మీరు దీన్ని అనేది ఈజీగా యూజ్ చేయలేరు. నేను బిగినింగ్లో ఉన్నప్పుడు చాలా మిస్టేక్స్ చేసి నేర్చుకున్న వాటిని నేను మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు కొన్ని బ్యూటీ బ్లెండర్స్ టైప్స్ చూపిస్తాను. ఇది బేసిక్ టైప్ మాట, బేసిక్ సైజ్ కూడా. ఇది బేసిక్ టైప్. ఇందులో మనకు ఇలా కూడా ఉంటుంది. ఇవి అంటే ఇంకా మనకు చాలా టైప్ ఆఫ్ ఉంటాయి. ఈ టైప్ కూడా ఒకటి ఉంటుంది. ఇలా మినీ బ్లెండర్స్ కూడా ఉంటాయి. మినీ బ్లెండర్ అనేది అందరి దగ్గర ఉండాలని లేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అందరి దగ్గర మినీ బ్యూటీ బ్లెండర్స్ అయితే పక్కాగా ఉంటాయి. సో దానివల్ల నేను చూపిస్తున్నాను. అందరి దగ్గర ఉండాలని లేదు. మన దగ్గర బిగినర్స్ అయినా ఎవరైనా కూడా దగ్గర సెల్ఫ్గా మేకప్ వేసుకోవాలనుకుంటే ఈ రెండు టైపుల్లో ఏది ఉన్నా కూడా ఓకే. ఇంతకు మించి మీరు అంటే చాలా షేప్స్ అనేవి ఉంటాయి. ఆ షేప్స్ మనం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి రెండు చాలు. ఈ రెండిట్లో మీ దగ్గర ఏది ఉన్నా కూడా ఓకే. ఇది ఏంటంటే మనకు ఈ మినీ బ్యూటీ బ్లెండర్ ఏంటంటే మన అండర్ ఐస్ కింద, కళ్ళ కింద లేదా కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇది బ్లెండ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది లేకుండా కూడా దీంతో కూడా మనం బ్లెండ్ చేయొచ్చు. అండర్ ఐస్ దగ్గర లేదా నోస్ ఇలాంటి పార్ట్లో ఇక్కడ ఇలాంటి దగ్గర మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే ఇలా యూజ్ చేయడానికి, ఇలాగా యూజ్ చేయడానికి. ఈ పార్ట్ వచ్చేసి ఐస్, అండర్ ఐస్ కింద ఇలా యూజ్ చేయడానికి చాలా బాగా ఒక సెల్ఫ్గా వేసుకోవడానికి గట్ట అయితే మనకు ఒక బ్యూటీ బ్లెండర్ ఉంటే చాలు. ఇంకా ఎలాంటి టూల్స్ అయితే అవసరమే లేదు. బ్రషెస్ ఇలాంటివి ఏమీ అవసరం కూడా లేదు. మన దగ్గర ఈ బ్యూటీ బ్లెండర్ ఉంటే దీన్నే మనం అన్ని రకాల అంటే ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, పౌడర్స్ ఎలా అప్లై చేయాలి, బ్లష్ ఇవన్నిటిని దీంతోనే మనం అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనం అప్లై చేసే విధానం మనకు తెలియాలి. ఎలా అప్లై చేయాలన్నది ఆ ట్రిక్స్ అనేది మనకు తెలిస్తే కనుక చాలా ఈజీగా మనం దీని ఒక్కదాన్నే యూజ్ చేయొచ్చు. మనం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి బ్రషెస్ అని, బ్లెండర్స్ అని, టైప్ ఆఫ్ బ్లెండర్స్ అని అవన్నీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింగిల్గా మనం ఒక 300-400 పెట్టి ఒక బ్లెండర్ తీసుకున్నా, 500 పెట్టి ఒక బ్లెండర్ తీసుకున్నా కూడా చాలా ఈజీగా ఈ ఒక్క బ్లెండర్తోనే మీరు మొత్తం మేకప్ని కంప్లీట్ చేయొచ్చు. ఒక బ్లెండర్ లైఫ్ టైం వచ్చేసి 3 months అయితే ఉంటుంది. 3 months దాటైతే అసలు బ్లెండర్ లైఫ్ టైం అయితే ఉండదు. ఎప్పుడు కూడా బ్లెండర్స్ని లైట్ కలర్స్ మాత్రమే తీసుకోవాలి. డార్క్ కలర్స్ అస్సలు తీసుకోకండి. ఇప్పుడు నా దగ్గర డార్క్ కలర్స్ ఉన్నాయి అంటే ఇవి నాకు కొన్ని షాపింగ్స్ చేసినప్పుడు కాంప్లిమెంటరీగా ఇచ్చిన బ్లెండర్స్ ఇవి. సో వీటిని నేను ఏంటంటే ఒక 1 to 2 months అంటే ఏమైనా ఈవెంట్స్ ఉన్న 1 to 2 months వాడతాను. ఎప్పటికప్పుడు కస్టమర్స్ దగ్గర, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను అనమాట. సో మనం పర్సనల్గా యూజ్ చేసినప్పుడు ఒక వీక్లీ ఒక 3 times or 4 times మేకప్ వేసుకున్న తర్వాత దీన్ని నువ్వు ప్రాపర్గా వాష్ చేసి తర్వాత మళ్ళీ యూజ్ చేయాలి. అలా కంటిన్యూ యూజ్ చేయకూడదు. మనం డ్యామ్ చేసినా కూడా వాష్ చేయాలి. ఒక బ్లెండర్ని ఎలా వాష్ చేయాలి ఏంటనేది నేను కమింగ్ వీడియోలో వీడియో పోస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా మీరు పర్సనల్గా తీసుకుంటే డార్క్ కలర్స్ అయితే మీరు పర్చేస్ చేయకండి. ఎందుకు అంటే మనకు ఇది వాడే కొద్దికి మనకి ఇందులో ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫంగస్ అనేది ఫామ్ అయినప్పుడు మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. లేదు అంటే బ్లెండర్స్ మీద ఏమైనా స్పాట్స్ ఉన్నాయో అనుకుంటాం కదా. సో మనకు లైట్ కలర్స్ అయితే మనకు ఫంగస్ ఫామ్ అవ్వడం కూడా ఈజీగా తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు
3 మంత్స్ అంటే 3 మంత్స్ దీని లైఫ్ టైం ఉంటుంది. కానీ 3 మంత్స్ లోపే కొన్ని బ్లెండర్స్ అనేది ఫంగస్ ఫామ్ అవుతుంది. అంటే మనం స్టోరేజ్ చేసే విధానంలో దీన్ని మనం డ్యామ్ చేసిన తర్వాత కొంచెం మంది సెల్ఫ్లో పెట్టేస్తారు, డోర్ క్లోజ్ చేసేస్తారు. అలా చేయడం వల్ల కూడా దీనికి ఏంటంటే అది డ్రై అవ్వకుండా ఉంటుంది కదా, అందువల్ల మనకు ఫంగస్ అనేది చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్తున్నాను, ఎప్పుడు కూడా దీన్ని ప్రాపర్గా డ్రై చేయాలి. సో ఇది నా వేస్ట్ ప్రోడక్ట్. ఇలా లైట్ కలర్స్ ఉంటే కనుక ఈజీగా మనకు బ్లెండర్లో ఫంగస్ అనేది ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అన్నది మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇదైతే నాకు వేస్ట్ ప్రోడక్ట్, నేను పడేద్దామని చెప్పేసి ఉంచాను. కానీ వీడియో తీసిన తర్వాత పడేద్దామని చెప్పి స్పెసిఫిక్గా వీడియో కోసం అని దీన్ని ఉంచానమాట. మనకు లైట్ కలర్స్లో చాలా ఈజీగా ఈ ఫంగస్ అనేది కనిపిస్తుంది. ఇలా డార్క్ కలర్స్లో అయితే మనం ఎన్ని డేస్ అనేది యూజ్ చేయండి, ఇందులో మనకి ఏదైనా ఫామ్ అయినా కూడా కనిపించదు. సో మనం ఎప్పుడు కూడా లైట్ కలర్స్ బ్లెండర్స్ని మాత్రమే తీసుకోవాలి. బ్యూటీ బ్లెండర్ని ఎలా కొనాలంటే కొన్నిసార్లు బ్లెండర్ అనేది పట్టుకోగానే చాలా థిక్గా అనిపిస్తుంది. అలాంటిది ఎప్పుడు తీసుకోకండి. మనం పట్టుకున్న వెంటనే చాలా మెత్తగా అనిపించాలి. ఇలాంటి బ్లెండర్ని మాత్రమే మనం పర్చేస్ చేయాలి. అంటే ఇలా పట్టుకోగానే ఇలా నొక్కగానే మెత్తగా లోపలికి అనేది అవుతూ ఉండాలన్నమాట. లోపల మెత్తగా అనేది ఉండాలి. బ్యూటీ బ్లెండర్స్ వాటర్లో వేయగానే దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి బేసిక్ సైజు, ఇవి వచ్చి బేసిక్ సైజు. ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు థిక్గా ఉన్నవి అంత ఎక్కువగా దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇవి మాత్రమే మనకి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ఇది మంచి క్వాలిటీ అని ఈజీగా చెప్పవచ్చు. మీరు ఆఫ్లైన్లో కనుక పర్చేస్ చేసేటట్టుంటే మీరు పక్కగా ప్యాకింగ్ ఓపెన్ చేసి దాన్ని బ్యూటీ బ్లెండర్ టచ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఎప్పుడు కూడా మనం బ్లైండ్గా దాన్ని పర్చేస్ చేయకండి. అంటే వాళ్ళు బాక్స్లో ఉన్నారు కదా ఓపెన్ చేయను అని అంటే లేదు మ్యామ్, ఒకసారి టచ్ చేసి మేము తీసుకోండి. ఎందుకంటే మనం కొన్ని దగ్గర స్టోరేజ్ బాక్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఓపెన్ చేయరు. కొంచెం మంది ఓపెన్ చేసే ఇస్తారు బ్లెండర్స్ని. సో అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అది క్వాలిటీ ఎలాంటిది ఏంటన్నది. మనం టచ్ చేయకుండా ఉంటే అది క్వాలిటీ అనేది మనకి ఏమాత్రం తెలియదు. సో బాక్స్ ప్రకారం అయితే మీరు ఎప్పుడు కూడా పర్చేస్ చేయకండి. నా సజెషన్ ఏంటంటే 100 రూపీస్కి 50 రూపీస్కి వస్తుందని ఎప్పుడు మాత్రం పర్చేస్ చేయకండి. అంటే కొంచెం మన దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అమౌంట్ని సైడ్కి పెట్టుకొని అంటే కొన్నిసార్లు అమౌంట్ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అలాంటి టైంలో సైడ్కి పెట్టుకొని ఒక మంచి క్వాలిటీ దాన్ని మాత్రమే పర్చేస్ చేయండి. ఎందుకంటే తక్కువకి వస్తుంది కదా, 100 రూపీస్కి 2 వస్తున్నాయి, అక్కడ 100కి ఒకటే వస్తుంది కదా అన్ని విధంగా మాత్రం మీరు ఎప్పుడు పర్చేస్ చేయకండి. దానివల్ల మనకు అది త్వరగా వేస్ట్ అయిపోతుంది. దానివల్ల అంటే అది ప్రాపర్గా మనకు బ్లెండ్ చేయదు, ప్రోడక్ట్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానివల్ల మళ్ళీ మనం త్వరగానే అంటే దాని లైఫ్ టైం వచ్చి 3 మంత్స్ కదా, దానికన్నా ముందుగానే త్వరగానే మనం వేరే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా మన దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉంటుందో అలాంటి టైంలో మాత్రమే అమౌంట్ సైడ్కి పెట్టుకొని మనం ఒకేసారి పర్చేస్ చేస్తే దాని లైఫ్ కూడా బాగుంటుంది అండ్ అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ వాటర్లో నేను బ్లెండర్ అనేది వేసి చూపిస్తాను. దీని సైజ్ వచ్చి ఇది, దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఇలా వాటర్లో వేసి అంటే మనం ట్యాప్ కింద కూడా డైరెక్ట్గా దీన్ని వాష్ చేసి మనం వాటర్ దగ్గర వాష్ చేసి మనం దీన్ని వాడచ్చు. కానీ నేను వీడియోలో చూపించడం గురించి ఇలా బౌల్లో వాటర్ వేసి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. సో వాటర్లో వేసాను కదా, వాటర్లో వేసిన తర్వాత ఇలా వాటర్ అంతా స్నీక్ చేసి దీన్ని ఎప్పుడు డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసేయకూడదు. ఇలా స్నీక్ చేసిన తర్వాత సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది చూసారా. మన బేసిక్ సైజ్ వచ్చేసి ఇది, దీని సైజ్ వచ్చేసి స్నీక్ చేసిన తర్వాత ఇలాగ ఫేస్ టవల్లో పెట్టి ఇలాగని ఒక 10 మినిట్స్ మనం దీన్ని అనేది సైడ్కి పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫేస్ టవల్ అనేది. సో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ వాటర్లో స్నీక్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా వెట్గానే మనం అప్లై చేయకూడదు. ఎప్పుడు డ్యామ్ బ్లెండర్ని మాత్రమే మనం ఫేస్ మీద అనేది అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది. చూడండి వాటర్ అనేది రాకుండా ఉంది, చాలా ఈజీగా ఉంది. ఇది కూడా ఈవెన్ ఇది ఆల్రెడీ నేను ఒక 10 మినిట్స్ ముందు వాటర్లో వాష్ చేసి సైడ్కి పెట్టింది. ఇప్పుడు ఫ్రెష్గా నేను పెట్టింది ఏంటి అంటే ఇది. సో ఇది ఆల్రెడీ 10 మినిట్స్ ముందు పెట్టేశాను కాబట్టి నాకు ఈజీగా ఇప్పుడు అవుతుంది. ఇది కొంచెం బాగా వెట్టగా అనిపిస్తుంది, ఇది డ్యాంప్ అనిపిస్తుంది. ఇది ఇంకా ఉంచాలి, టైం అవ్వలేదు యాక్చువల్లీ.
సో ఇప్పుడు నేను నా ఫేస్కి ప్రైమర్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను నా ఫేస్లో చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ స్పాట్స్కి నేను కరెక్టర్తో కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను నా ఫేస్లో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ నేను ఆరెంజ్ కరెక్టర్ని అయితే నేను అప్లై చేసుకున్నాను. మీకు ఈ ఆరెంజ్ కరెక్టర్ వీటి గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మనం బ్యూటీ బ్లెండర్ని ఎలా వాడాలి ఏంటి అన్నది. సో నా దగ్గర ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇది మినీది ఉంది కాబట్టి ఒక 5 మినీతో చూపిస్తాను, ఒక 5 బిగ్ సైజ్తో చూపిస్తాను. చూసారా ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుందో. అదే మీరు కనుక వాటర్ ఎక్కువగా పెట్టి బ్లెండ్ చేశారనుకోండి ప్రోడక్ట్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. మీరు బ్లెండ్ చేశాక కూడా అక్కడ ఏం కనిపించదు. మీకు బేసిక్గా ఏంటంటే ఒక బ్యూటీ బ్లెండర్ ఉంటే చాలు, ఎలాంటి బ్రషెస్ అవసరం లేదు ఎక్స్పెక్ట్ మీ ఐ షాడోకి తప్పితే. చూసారు కదా నేను ఇక్కడ ఇది బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బిగ్ సైజ్ ఉంది కదా, బిగ్ సైజ్తో ఎలా బ్లెండ్ చేయాలనేది చూపిస్తాను. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో ఇలా పట్టుకొని ఇలా అప్వర్డ్స్లో ఇలాగ అప్లై చేయాలి. ఇటు సైడ్ ఇలా, ఇటు ఇలా, ఇది వచ్చి ఇలా. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ని పట్టుకొని ఇలా ఇలా లాగేయకూడదు, జస్ట్ ఇలా డ్యాప్ చేయాలి. ఇలా డ్యాప్ చేయడం వల్ల ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కడది అక్కడే ఫేస్లోకి ఉంటుంది. మనం అలాగా లాగేయడం వల్ల మనం ప్రోడక్ట్ మొత్తం బయటికి తీసేస్తున్నట్టు మొత్తం ప్రోడక్ట్ అంతా పోతుంది అన్నమాట. సో మీరు ఎంత మంచి కంపెనీ వాడినా, ఎలాంటి బ్రాండ్ వాడినా మీ ఫేస్లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు. ప్యాచెస్ కింద కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం చాలా ఎక్కువ లాగేస్తాం కదా, ఒక్కొక్క దగ్గర ఇలా జస్ట్ అంటాం కదా, అప్పుడు ఎక్కడైతే మనం ఎక్కువ లాగేస్తామో అక్కడ ప్రోడక్ట్ మొత్తం పోతుంది. జస్ట్ ఎక్కడైతే ఇలాగ అంటామో అక్కడేమో కొంచెం కొంచెం ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా ప్రోడక్ట్ని ఇలా డ్యాప్ చేయాలి తప్ప. సో ఇది కరెక్టర్ అయితే నేను బ్లెండ్ చేసేసుకున్నాను ఈవెన్గా. చాలా ఈజీగా కూడా బ్లెండ్ అయిపోతుంది. మీకు రెండిటితో కూడా ఎలా బ్లెండ్ చేయాలనేది నేను ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు దీంతోనే మనం ఫౌండేషన్ ఎలా బ్లెండ్ చేయాలన్నది నేను చూపిస్తాను. ఫౌండేషన్ని ఎప్పుడు కూడా ఇలా ప్రోడక్ట్ మీద తీసుకొని అప్లై చేయకండి. అలా చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది ఇది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది చాలా మట్టికి. సో దానివల్ల మీకు ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది తప్ప ఇంకేముండదు. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఇలాగా ఈ తక్కువ క్వాంటిటీ డైరెక్ట్గా కూడా తీసుకొని యూజ్ చెయ్యకండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫింగర్స్లో ఉన్న వేడి వల్ల అదేంటంటే ఈజీగా మెల్ట్ అయ్యి మన స్కిన్లో బాగా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. లేదు అంటే మనకు అక్కడక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని అక్కడక్కడ అప్లై చేస్తాను నా ఫింగర్స్లో ఉన్న పార్ట్ని. మనకు ప్రాపర్గా బ్లెండ్ రావాలి, న్యాచురల్ ఫినిష్ రావాలి అంటే బ్యూటీ బ్లెండర్ ఇలా ఉండాలి. సేమ్ అంతే, ఇందాక ఎలా అయితే బ్లెండ్ చేశానో అలానే అది కూడా బ్లెండ్ చేస్తున్నా. మీరు ఎక్స్ట్రా ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా బ్లెండర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. డోంట్ వరీ. అలా అని కావాలి అని ఎక్స్ట్రా ప్రోడక్ట్ అయితే తీసుకోవద్దు. బై మిస్టేక్ ఎప్పుడైనా అప్లై చేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్కి అట్లీస్ట్ 30 సెకండ్స్ అయినా గ్యాప్ ఉండాలి. డైరెక్ట్గా వెంటనే అప్లై చేయకూడదు. జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ కన్సీలర్ ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఇలా బ్రష్ బ్లెండర్ని ఇలా పట్టుకొని పాట్ని ఇలాగ అప్లై చేయాలి. ఇది మనకు ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఈ పార్ట్ని లూజ్ పౌడర్ ఒకటి తీసుకొని లూజ్ పౌడర్ని కూడా మనం ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తూ ఉండాలి. ఇలా డ్యాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే ప్రోడక్ట్ అనేది స్కిన్ మీద అబ్జర్వ్ అవుతుంది. జస్ట్ స్లోగా ఇలా టచ్ చేస్తే చాలు. మనం బ్లెండర్తోనే ఇదంతా చేసేయచ్చు. చూసారు కదా, నేను లూజ్ పౌడర్ని ఇలా బ్లెండర్తోనే ఇలా ఈ డ్యామ్ బ్లెండర్తోనే ఇలాగా అప్లై చేశాను అనమాట. కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా నా లుక్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.